నువ్వు చెప్పేది నిజమా? అవును సార్, నేను కలర్ చూశానండి. కావాలంటే చూడు, నేను చెప్పిందే వస్తుంది. లేదు, నేను చెప్పిందే వస్తుంది. చూద్దామా? చూద్దాం. చందు, ఒక్క నిమిషం. ఈ 2 చిట్టీలు ఏదో తీయండి. ఏమిటివి? మా పెళ్లి చర్చిలో జరగాలంట నేను. కాదు, గుళ్ళో జరగాలంట నేను. ఏదో ఒకటి తీసి ఎక్కడ జరగాలో మీరే డిసైడ్ చేయండి. ఆ 2 కాదే, నీకు 3 డిసైడ్ చేశాను. శ్మశానం. వరసలు కలపకు, ఇద్దరిని వరుసగా లేపేస్తాను. అతని మీద ఒక్క దెబ్బ పడిందో. జాతీయ నీతి లేని వాళ్ళతో మీకేంట్రా మాటలు? వచ్చి కారకండి. నందిని, ఏమండి? ఏమైందండి? దీన్ని కన్న పాపానికి నీకు చెంప దెబ్బ తగిలింది, నా పరువుకి చావు దెబ్బ మిగిలింది. 25 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో మండిన అగ్నిగుండంలో మళ్ళీ ఆజ్యం పోసిందే నీ కూతురు. ఇది ప్రేమించడానికి నా శత్రువు కొడుకే దొరికాడా? శత్రువు కొడుకు అంటే వద్దు, వాడి పేరు కూడా ఈ ఇంట్లో వినపడటానికి వీల్లేదు. వస్తే ఈ ఇంటి గడపలోకి హిందువే అల్లుడుగా రావాలి, లేదా ఇంట్లో మనుషులంతా సవాలై గడప దాటాలి. ఆ పిల్లని చేసుకుంటే ఈ ఆస్తిలో నీకు చిల్లిగవ్వ రాదు. ఈ ఇంటికి నీకు సంబంధం లేదని అందరు తండ్రులా నేను చెప్పను. చేతులు విరిచికట్టి మరీ నీ పెళ్లి జరిపిస్తాను. ఈ ఇంటికి క్రిస్టియన్ పిల్ల కోడలుగా రావాలి. అలా కాకుండా మరో మతం పిల్ల ఇంట్లో అడుగు పెడితే దాని కాళ్ళు నీ పీక ఒకేసారి దిగిపడతాయి. ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నందిని లారెన్స్ పెళ్లి జరుగుతుంది, జరిపించి తీరతాను. నందిని కనిపించడం లేదండి. ఏమండి? బస్సులో వెతకండి. ఈ బస్సులో వాళ్ళేరండి. అయితే బస్ స్టాండ్ పోతండి. వెళ్ళి వెతకండి. మొత్తం బస్సులోనే ఎత్తుకోండి, ఎక్కడ లేరండి. అయితే రిజిస్టర్ ఆఫీసు పోతండి. ఇక్కడికి రాలేదంటండి. అయితే వెళ్ళండి, రైల్వే స్టేషన్లో వెతకండి. రైల్వే స్టేషన్ లో కూడా లేరండి. అయితే ఊరంతా గాలించండి. ఏమైందిరా? ఊరంతా వెతకాం సార్, ఎక్కడ కనబడలేదండి. చుట్టుపక్కలున్న గుళ్ళు, చర్చిలు అన్ని వెతకండి. సాయంత్రంలోగా నా కొడుకు నా ఇంటికి వచ్చాడో సరే సరే, లేకపోతే ఎదిరింట్లో ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి. నా మాట వినండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. దీనంతటికి కారణం నువ్వురా. చెప్పు, నందిని ఎక్కడ దాచావు? చెప్పరా,
లారెన్స్ ఎక్కడ? ఏంటంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? వాళ్ళిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎందుకో తెలుసా? మీ అనుమతి కోసం, మీ ఆశీర్వాదం కోసం. ఒక హిందువే మీకు అల్లుడిగా రావాలని మీరు కోరుకున్నారు. మీకు కాబోయే అల్లుడు హిందువే, కానీ ఇప్పుడు మీ అమ్మాయి హిందూ కాదే. ఒక క్రిస్టియనే కోడలుగా రావాలని మీరు పట్టుపట్టారు. అదిగో మీ క్రిస్టియన్ కోడలు, కానీ ఇప్పుడు మీ కొడుకు క్రిస్టియన్ కాదే. ఏంటి ఆలోచిస్తున్నారు? మనం కోరుకున్నట్టే అల్లుడు కోడలు దొరికారు, కానీ మన కొడుకు కూతురు మతం మార్చుకున్నారే అనే. రూపాలు వేరైనా దేవుడు మాత్రం ఒక్కడే. దేవుడు మనుషులను సృష్టిస్తే మనుషులు మతాలు సృష్టించి ఆ దేవుడికే రూపాలు మార్చారు. హిందూ మతంలో పుట్టిన బిడ్డ విభూది రేఖలతో పుడతాడా? క్రిస్టియన్ మతంలో పుట్టిన బిడ్డ సిలువేసుకుని పుడతాడా? ప్రపంచంలో అన్ని మతాల గురించి అందరికీ తెలియకపోవచ్చు, కానీ ప్రేమ గురించి తెలియని మనిషి ఉండడు. ప్రేమ చిగురించిన మనసుండదు. మీ పంతాల కోసం, పట్టింపుల కోసం ప్రేమను కాళ్ళ రాయటం, ప్రేమికులను విడదీయటం చాలా దారుణం. దయచేసి నా మాట వినండి. వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి. బాబు, నువ్వు ఎంత చెప్పినా ఆ మూర్ఖులు మాత్రం మారు. స్టీఫెన్, నీ మెడలో సెలవు తీరా. నీ మెడలో ఆ రుద్రాక్ష తీయరా. నా మెడ వై. నువ్వే. ఈ రోజు నుంచి నా పేరు గురజాడ స్టీఫెన్ రాయుడు. ఈ రోజు నుంచి నా పేరు సీతారాం జార్జ్ బుష్. నువ్వు పుట్టినప్పుడు ఏ మతం అని నీకు తెలియదురా. నీకు ఒక తెలిసిన తర్వాత నువ్వు హిందూ అని నేను చెప్పానురా. నీకు తండ్రి అయిన నేను, నీ బిడ్డ అయిన వాడు ఇద్దరు హిందువులుగా మారిన తర్వాత మధ్యలో నువ్వు మాత్రం ఎలా క్రిస్టియన్ అవుతావురా? ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఒకప్పుడు మీలాగే మేము ఆవేశపడబట్టే 25 ఏళ్ళుగా మా బిడ్డలకు దూరమై బాధపడుతున్నావురా. ఆ పరిస్థితి మీకు రాకూడదురా. మా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకుంటురా. ఆ రోజు వాళ్ళు చావుకు తెగించి వెళ్ళారు, ప్రేమను బ్రతికించుకుంటూ బ్రతికారు. మమతలే చచ్చాక మతాల కోసం చావడం ఎందుకురా?